సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారైనటువంటి కేశవరావు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు జానారెడ్డి నివాసంలో కూడా ఆ భేటీలో పాల్గొన్న పరిస్థితుంది. అయితే ప్రధానంగా ఏదైతే శాంతి చర్చలకు సంబంధించిన అంశంపై కూడా జానారెడ్డితో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఆపరేషన్ కగార్కి సంబంధించి కన్నెగుట్టల్లో జరుగుతున్నటువంటి ఏదైతే సెర్చ్ ఆపరేషన్ నక్సలైట్ల వేట జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ భద్రతా దళాల కాల్పులో కూడా అంటే నక్సలైట్లు పెద్ద మొత్తంలో చనిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఆపరేషన్ ఏదైతే కగార్ని ఆపాలంటూ దీనికి సంబంధించి కేంద్రంతో చొరవ తీసుకొని చర్చలు జరిపే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని కూడా నిన్న ఆ శాంతి కమిటీ సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ శాంతి కమిటీకి సంబంధించిన కన్వీనర్ అయినటువంటి జస్టిస్ చంద్రకుమార్, అదేవిధంగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. అయితే ఏదైతే విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలంటూ కూడా ముఖ్యమంత్రిని నేతలు కోరారు. అయితే మావోయిస్టులతో కూడా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపే విధంగా కూడా సీఎం చొరవ తీసుకోవాలంటూ కూడా నిన్న ఆయనని కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి అయితే జానారెడ్డి నివాసంలో రేవంత్ రెడ్డి భేటీ అయ్యి దీనికి సంబంధించి శాంతి చర్చలపై కూడా ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తుంది. అయితే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జానారెడ్డి హోంమంత్రిగా ఉన్న నేపథ్యంలో కూడా శాంతి చర్చలకు ఆయనే మూల కారణం. ఏదైతే నక్సలైట్లతో గతంలో కూడా శాంతి చర్చలు జరపడం, అదేవిధంగా ఏదైతే కాల్పుల ఒప్పందానికి సంబంధించిన అంశాలపై కూడా జానారెడ్డి కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో కూడా జానారెడ్డి అనుభవాన్ని తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా జానారెడ్డితో భేటీ అయ్యి దీనికి సంబంధించి శాంతి చర్చలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించి ఆయన నుండి సలహాలు సూచనలు అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా జానారెడ్డితో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి, కేశవరావు ముగ్గురు భేటీ అయ్యి భేటీలో ప్రధానంగా చర్చిస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పుడు అంటే ఛత్తీస్గఢ్ సరిహద్దులో గత కొన్నాళ్ళుగా మావోయిస్టుల ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా పెద్ద మొత్తంలో కూడా మావోయిస్టులు చనిపోతున్నారు. అదేవిధంగా ఈ పౌర హక్కుల సంఘాల నేతలు కూడా ఈ అంశంపై కూడా కేంద్రంపై తీవ్రంగా ఏదైతే విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కన్నగుట్ట అనేది మాత్రం ఇటు ములుగు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కన్నగుట్ట ఉంటుంది. అయితే ఇక్కడ పెద్ద మొత్తంలో మావోయిస్టులు తలదాచుకుంటున్న పరిస్థితి గతం నుండి కనపడుతుంది. ఏదైతే అభయాన్యారంగా అంటే డీప్ ఫారెస్ట్కు సంబంధించిన ఉండడంతో అక్కడ నరమానవుడు కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఈ నేపథ్యంలో కూడా అక్కడ సేఫ్ ప్లేస్గా మావోయిస్టులు భావించి అక్కడ తలదాచుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ పెద్ద మొత్తంలో వందల మంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వారిని ఏరివేతనే టార్గెట్గా చేసుకుని భద్రతా బలగాలు ఆపరేషన్ గత వారం రోజుల నుండి కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లో కూడా మావోయిస్టులు పెద్ద మొత్తంలో చనిపోతున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి శాంతి కమిటీ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విజ్ఞప్తిలో ప్రధానంగా దీనికి సంబంధించి కేంద్రంతో కూడా మావోయిస్టులు చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా చర్చలు జరిపే విధంగా కూడా చొరవ తీసుకోవాలంటూ కూడా రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడంతో పాటు వారి సమస్యలను కూడా విని వాళ్ళ మావోయిస్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలంటూ కూడా శాంతి కమిటీ ఏదైతే నిన్న రేవంత్ రెడ్డిని కలిసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా జానారెడ్డిని ఈరోజు ఆయన నివాసంలో కలిసి దీని అంశాలపై కూడా చర్చిస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా కూడా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఏదైతే భద్రతా బలగాలు చుట్టుముట్టిన నేపథ్యంలో కూడా అప్పుడు హోంమంత్రి జానారెడ్డి ఉన్న నేపథ్యంలో కూడా అప్పుడు కూడా ఈ ప్రధానంగా నేతలు శాంతి కమిటీ నేతలు దీనికి సంబంధించి హోంమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కూడా జానారెడ్డి చొరవ తీసుకొని శాంతి చర్చలు జరపడంతో పాటు అంటే వాళ్ళ అటు ప్రభుత్వం మధ్య అదేవిధంగా మావోయిస్టుల మధ్య ఉన్నటువంటి చర్చలు సఫలంగా కావడంతో కూడా కాల్పుల విరమణ ఒప్పందం కూడా జరిగింది. సో ఈ క్రమంలో భాగంగా కూడా దీనికి సంబంధించి ఈరోజైతే జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.